జై శ్రీరామ్. శ్రీరామ్. శ్రీ అభయస్వామి జ్యోతిష వాస్తు అష్టసాముద్రిక రత్న నిలయం ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు రవిప్రకాష్, జ్యోతిష వాస్తు అష్టసాముద్రిక రత్నశాస్త్ర పండితుని. మరి ఈరోజు కార్యక్రమంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని, సప్తమ శని, అష్టమ శని, అలాగే గోచార శని, జాతకంలో ఉన్నటువంటి షష్ట అష్ట వ్యాయ శని దోష పరిహారం కావాలి, ఏం చేయాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. దీనికి పరిష్కారం ఒకే ఒక అఖండ దైవిక వస్తువు, అరిగిపోయిన నల్ల గుర్రపు నాడండి. ఈ అరిగిపోయిన గుర్రపు నాడ కనుక పెట్టినట్లయితే, మీ గృహానికి సింహద్వారం పైన బిగించినట్లయితే సమస్త దోష నివారణ జరుగుతుంది. సమస్త శనిపీడలు, శని బాధలు తొలగి మీకు ఎల్లప్పుడూ ఆ కుటుంబ సభ్యులు సర్వ సౌఖ్యాలతో వర్ధిల్లుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది శనిశ్చర స్వామి ఛాయాదేవి ఇచ్చిన వరం. మనకు శని బాధలు తెలుసు. మరి ఏలినాడు శని పడితే ఎటువంటి బాధలు ఉంటాయో మనందరికీ తెలిసింది. 7 ఏళ్ళు అనేక ఆటుపోట్లకు గురవుతారు. శ్రీరామచంద్రుడు అంతటి వాడే వనవాసానికి గురయ్యాడు. అలాగే సత్యహరిశ్చంద్రుడు భార్య బిడ్డలను నమ్ముకొని కాటి కాపురి అయినాడు. పరమేశ్వరుడు ఒక చెట్టు త్వరలో దాక్కుండానేసి మనందరికీ తెలిసిన విషయమే. శనిశ్చర స్వామి ప్రభావం అంతలా ఉంటుంది. మరి ఎందుకు ఈ యొక్క గుర్రపు నాడ పెడితే మరి ఇటు బాధలు, శని బాధలు, ఈ పీడలన్నీ తొలుగుతాయనేసి మనందరికీ తెలియాల్సిన విషయం. ఇది శనిశ్చర స్వామి తల్లి ఛాయాదేవి ఇచ్చిన వరం. ఎవరైతే నల్ల గుర్రపు నాడ అరిగిపోయింది వాళ్ళ గృహ గుమ్మానికి పెట్టుకుంటారో వారికి శని సంబంధమైన సర్వదోషాలు తొలగి లక్ష్మీ కటాక్షము వర్ధిల్లుతారనేసి ఆ మహాలక్ష్మి ఇచ్చినటువంటి అభయం, వరం. ఈ నల్ల గుర్రపు నాడ ఆవిర్భావం గురించి నేను వీడియో చేశాను. ప్రేక్షకులారా, ఆ వీడియో చూడండి. నా లిస్ట్లో ఉంటుంది, నా వీడియోలలో ఉంటుంది. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధుమిత్రులకు కూడా దీనిని పంపించండి. తద్వారా అనుగ్రహాన్ని పొందుతారనేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ. ఇక ఈ నల్ల గుర్రపు నాడ ఎక్కడ దొరుకుద్దంటే మీరు రావాల్సింది నా దగ్గరికి. చాలామంది ఏదేదో గుర్రాలై పెడుతూ ఉంటారు. కొంతమంది ఆ కమ్మరి కొలిమిలో ఈ రాడ్ ఇట్లాగా వంచి తీసుకొస్తూ ఉంటారు. కొంతమంది మార్కెట్లో తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. దానివల్ల దోషం పోగా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది మీకు. ఎందుకని? పురాణాల్లో కేవలం నల్ల గుర్రపు నాడ, అది కూడా అరిగిపోయింది మాత్రమే. చూడండి, ఇక్కడ మందం ఉంటుంది, ఇక్కడ సన్నగా ఉంటుంది మిత్రులారా, ఇక్కడ మన లావు ఉంటుంది, అరిగిపోయింది. ఇది మాత్రమే తీసి ఉపయోగించుకున్నట్లయితే మీకు సర్వ విధాల ఉపయోగపడుతుంది. మరి ఈ నల్ల గుర్రపు నాడకి ఎక్కడికి పోవాలంటే మీరు రావాల్సింది మా దగ్గరికే. నేను భద్రాచలం జిల్లా ఇల్లందులో ఉంటాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇది పరమ పవిత్రమైనటువంటి సీతారామ లక్ష్మణుడు నలయాడిన నేల. ఇది ఆ స్వామి పాద పద్మముల చేత ఈ నేల పునీతమైంది. మరి మిత్రులారా, మీకు కావాల్సిన వారు వెంటనే నా నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ 8520934086. మరి మిత్రులారా, మీకు దైవానుగ్రహం కలగాలంటే తప్పకుండా నాకు వీడియోని షేర్ చేయండి మీ బంధుమిత్రులకి. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ.